హలో ఫ్రెండ్స్, ఈరోజు మనం తిరుపతి నుంచి ఒక 10 కిలోమీటర్ల దూరంలో ఉన్న చంద్రగిరిలో ఉండే మూలస్థాన ఎల్లమ్మ గుడికే వచ్చాము. ఈ గుడిని ఒక శక్తి నిలయం అని చెప్పొచ్చు. ఈ గుడిలో ఉన్న అమ్మవారిని చుట్టుపక్కల ఉన్న 36 గ్రామాల్లో ప్రజలు కూడా వచ్చి దర్శించుకుంటారు. ఈ 36 గ్రామాలకి గ్రామదేవత అమ్మవారే. మద్యం అలవాటికి బానిసలైన వారందరూ కూడా ఈ గుడిలో వచ్చి అమ్మవారి దగ్గర వేడుకుని ఒక కంకణం అనేది కట్టుకుంటారు. ఆ కంకణం కట్టుకున్న తర్వాత ఆ మద్యం సేవించడం అనేదాన్ని మానేసిన వారు చాలా మంది. ఈ గుడిలో మరొక పద్ధతి కూడా ఉంది. అంటే అక్కడ వెలుగుతున్న కర్పూరం మీద ప్రమాణం చేస్తే వాళ్ళ జీవితం ఏ స్థాయిలో ఉన్నా ఎంతో ఉన్నత స్థాయికి ఎదుగుతుందంట. గుడిలో ప్రత్యేకంగా రాహుకాల పూజ అని జరుగుతుంది. అక్కడ అభిషేకం చేసిన ఆ నీరు ఏదైతే ఉంటుందో అమ్మవారికి, ఆ నీటిని తీసి భక్తుల మీద చల్లుతారు. ఆ నీటిని పైన చల్లుకుంటే జబ్బులన్నీ మటుమాయం అవుతాయి అన్నది కూడా భక్తుల మధ్య ఉన్న నమ్మకం. చంద్రగిరి ప్రాంతంలో ఉన్న ఒక శక్తి గుడి అంటే అది ఈ మూలస్థాన ఎల్లమ్మ దేవస్థానమే. అప్పట్లో చంద్రగిరి సరౌండింగ్స్ ఇంకా స్వర్ణముఖి నదీ తీరం ఇక్కడంతా కూడా కాలరా అనే వ్యాధి వ్యాపించినట్టుగా తెలుస్తోంది. అప్పట్లో ఎటువంటి వ్యాక్సినేషన్స్ క్యూస్ అటువంటివి లేవు. చాలా మంది జనాలందరూ కూడా అలా చనిపోతున్నారు. ఇంకా ఈ 36 గ్రామాల ప్రజలందరూ కూడా ఏం చేయాలి అని దిక్కుతోచినప్పుడు స్వర్ణముఖి నది తీరాన తపస్సు చేసుకుంటున్న అహస్య మహాముని దగ్గరికి వెళ్ళి మాకు ఏదైనా ఒక సూచన ఇవ్వండి అని చెప్పి అడిగారంట. ఈశ్వరుడి యొక్క ఆదేశం మేరకు అహస్యముని ఈ ఎల్లమ్మని ప్రతిష్ఠ చేశారంట. ఎల్లమ్మని చంద్రగిరి ప్రాంతంలో ఉండే ఒక వేప చెట్టు కింద తను ప్రతిష్ఠ చేసినట్టుగా తెలుస్తోంది. ఆ తర్వాత ప్రజలందరూ కూడా వాళ్ళకి తోచిన అమ్మవారి యొక్క శిలాస్వరూపాలని అక్కడ ప్రతిష్ఠ చేయడం మొదలుపెట్టారు. అమ్మవారి ప్రతిష్ఠ అయిన తర్వాత అమ్మవారిని వేడుకోవడం, ఇంకా అమ్మవారికి నిత్య పూజలు అన్నీ జరిపించడం మొదలైంది. ఆ తర్వాత ఆ జబ్బు మొత్తం కూడా స్ప్రెడ్ అవ్వడం తగ్గిపోయి ఆ డిసీజ్ అనేదే కనపడకుండా పోయిందని చెప్తున్నారు. ప్రతి శుక్రవారము కూడా రాహుకాల సమయంలో అమ్మవారికి ప్రత్యేక పూజలు అనేది జరిపిస్తూ ఉంటారు. అప్పుడు అమ్మవారికి జరిగే అభిషేకం నీళ్ళనే భక్తుల మీద చల్లుతూ ఉంటారు. ఆ నీళ్లు మీద పడిన వారికి జబ్బులన్నీ మటుమాయం అవుతాయన్నది కూడా నమ్మకం. అహస్యముని తపోశక్తితో వెలిసిన చంద్రగిరి మూలస్థాన ఎల్లమ్మని వేడుకుంటే పట్టిందల్లా బంగారం అవుతుంది. అంటే భక్తులందరూ కూడా ఉన్నత స్థితిని చేరుకుంటారు అని భావిస్తారు. ఈ గుడిలో సంవత్సరానికి 2 సార్లు ఉత్సవాలు అనేది జరుగుతూ ఉంటాయి. ఒకటి నవరాత్రి సమయంలో జరిగితే మరొకటి సంక్రాంతి సమయంలో జరుగుతుంది. సంవత్సరానికి ఒక్కసారి కొండ చుట్టూ అని చెప్పి ఒక ఉత్సవాన్ని నిర్వహిస్తారు. అప్పుడు ఈ 36 గ్రామాలకి కూడా అమ్మవారు ఊరేగింపుగా వెళ్తుంది. ఒక వేప చెట్టు కింద అహస్య మహాముని ప్రతిష్ఠ చేసిన అమ్మవారిని మనం చూస్తున్నాము. ఆ తర్వాత అమ్మవారి మీద ఉన్న భక్తితో చాలా మంది శక్తి దేవతల అందరినీ కూడా ఇక్కడ ఈ గుడి దగ్గర ప్రతిష్ఠ చేయడం వల్లే ఎక్కువగా మనం ఈ గుడి బయట మండపంలో కావచ్చు చాలా శక్తి దేవతల యొక్క శిలాస్వరూపాలని చూడగలుగుతాం. తల భాగం వరకే ఉన్న మూలస్థానమ్మ, ఇంకా ఎత్తైన విగ్రహంగా ఉన్న ఎల్లమ్మ, ఈ ఇద్దరు శక్తి దేవతల్ని కూడా ఇక్కడున్న భక్తులందరూ కూడా ఆరాధిస్తూ ఉంటారు. ఎవరైతే మద్యం వీటిని సేవించడం మానేయాలి అనుకుంటారో వాళ్ళు స్నానం చేసి తడి బట్టలతో గుడికి వచ్చి అమ్మవారి గుడి చుట్టూ ప్రదక్షిణ చేసి ఇంకా పూజారి గారు ఇచ్చే ఆ కంకణాన్ని కట్టుకొని అక్కడ వెలిగే కర్పూరం మీద ప్రమాణం అనేది చేస్తారు. అంటే ఆ కర్పూరం మీద ప్రమాణం చేసి ఇక మీదట మద్యం సేవించము అని చెప్పి ఒట్టు వేస్తారు. ఆ తర్వాత వాళ్ళకి ఆ మద్యం సేవించాలి అన్న గుర్తు కూడా రాకుండా ఉండేలా చూసుకుంటుందంట అమ్మవారు. సో మద్యం మానేయాలి అనుకునేవారు ఎవరైనా సరే ఈ గుడికి వెళ్లాల్సిందే. చాలా మంది మానేయాలి అనుకుంటారు, కానీ మళ్ళీ ఎవరో ఒక కంపల్షన్ వల్ల ఏదో ఒకటి జరుగుతుంది, మళ్ళీ కంటిన్యూ చేస్తారు. కానీ ఇలా అమ్మవారికి ప్రమాణం చేయటం అనేది వాళ్ళకు ఒక కాంపౌండ్ వాళ్ళ బ్లాక్ చేస్తుంది అనమాట. మళ్ళీ ఆ థాట్ వచ్చినప్పుడు వద్దు, మనం అమ్మవారికి మాట ఇచ్చాము అన్న థాట్ వస్తుంది. కాబట్టి ఇది సాధ్యమే. ఇది ఫ్రెండ్స్ తిరుపతిలో ఉన్న మూలస్థాన ఎల్లమ్మ గుడి విశేషాలు. ఈ గుడి గురించి మీతో షేర్ చేసుకోవడం మాకైతే ఎంతో ఆనందంగా ఉంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయడం మరొకండి.
మీ ఫ్రెండ్స్కి ఈ వీడియో షేర్ చేయడం కూడా మరవకండి. ఈ వరకు మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోకుండా వీడియో చూస్తున్నట్లయితే తక్షణమే సబ్స్క్రైబ్ చేసుకోండి.